నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఈ దినం పునరుద్ధానపు దినం. మనం ప్రార్థించుకోవడానికి, మనం సంఘములన్నిటి గురించి ప్రార్థించుకోవడానికి హృదయాలను సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 41 నుండి 44 వరకు చదువుకుందాం. 41 నుండి 44 వరకు. నుండి 44 వరకు చదువుకుందాం అండి. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చాను. వారితో కూడా బహుజనులు కత్తులు ఉదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. స్తోత్రం. చూడండి, నిద్రపోతున్న సమయం ప్రభు వచ్చి 2 సార్లు లేపినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. గడిచిన వారాలు మనం దాన్ని ధ్యానించుకున్నాం. గుర్తుందా? రైట్. ఇప్పుడు ఆయన వచ్చి లేపి, అయ్యా మీరు నిద్రపోవద్దు, ప్రార్థనలో ఉండండి, మెలకువగా ఉండండి. కారణం ఏంటి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఇలా చేయండి, ఇలా ఉండండి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మూడవసారి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకోండి. అయిపోయింది సమయం. ఏమంటున్నారు? సమయం అయిపోయింది, వచ్చింది, గడియ వచ్చేసింది. అర్థమైందా? ఏమంటున్నా అంటే, నువ్వు మెలకువగా ఉన్నా, నువ్వు మెలకువగా లేకపోయినా, నువ్వు ప్రార్థించినా, నువ్వు ప్రార్థించకపోయినా, దేవుడు నిర్ణయించిన సమయానికి సమస్తము జరగడం ఎవరు ఆపలేరు. దానిలో పాలిభాగస్తులుగా లేకపోవడం మన విషయంలో, మన వ్యక్తిగత ప్రయాసను బట్టి, మన వ్యక్తిగత ఏర్పాటును బట్టి ఉంటుంది, అంతే. ఆయన ఏర్పాటులో ఉన్న కాల సమయాలు ఆగవు. ఇప్పుడు కనిపెట్టుకుంటున్నాం మనం. దేని కొరకు కనిపెట్టుకుంటున్నాం? గుడ్ ఫ్రైడే కోసం కదా, ఈస్టర్ కోసం కదా. ఆ దినం వస్తుందా లేదా పక్కన పెట్టండి. ఎందుకంటే అది 2000 సంవత్సరాల క్రితమే ఆయన ముగించారు ఆ పనిని. ఆయన చేయవలసిన పనిని ఆయన శిలువ మీద మరణించి ఆయన ముగించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం సంఘంగా మనం కనిపెట్టవలసిన విషయం ఏంటి అంటే, ఆయన రెండవసారి రాబోతున్నారు. నువ్వు దానికోసం కనిపెట్టాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం తప్పని నేను అనట్లేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నా, ఏమని జ్ఞాపకం చేసుకున్నా, ఎలా అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నా మంచిదే. కానీ అవసరమైనది, ప్రాముఖ్యమైనది, ప్రయోజనకరమైనది ఏదైనా ఉంది అంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ప్రయాసపడి సిద్ధపరచుకోవడమే ఇప్పుడు మన ముందున్న అంశం. దానిని విడిచిపెట్టి ఇటు అటు తిప్పుతున్న ప్రతి విధమైన
తంత్రము నుండి, డైవర్షన్ నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. ఆ రోజు ప్రభు చెప్తున్నారు, మూడవసారి వచ్చి చూసి మెలకుగా లేని శిష్యులతో, నిద్రపోతున్న శిష్యులతో మీరిక అలసట తీర్చుకోండి, పడుకోండి, వెళ్ళండి, సమయం వచ్చేసింది అని చెప్తున్నారు. ఇకనే ఆగి మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము మెలకువగా ఉన్నా లేకపోయినా, మేము మా స్థితిలో మేము ఎలా ఉన్నా, నీవు మాత్రం గడియ వచ్చిందని మీరు మూవ్ ఆన్ అయిపోయారు ప్రభా. అలాగున మేము ప్రస్తుతం మీకోసం కనిపెట్టుకుని ఉండవలసిన సమయం, మేము కనిపెట్టుకున్నా కనిపెట్టుకోకపోయినా మీ గడియ వచ్చిందంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారు. అలాంటి దుస్థితిలో మేము ఉండొద్దయ్యా. నీవు రాబోతున్న సమయం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్న వారమై, మా సిద్ధంలో నూనెను సమకూర్చుకుంటున్న వారమై, అయ్యా మేము మీ కొరకు కనిపెట్టుకున్న వారిగా ఉండుటకు సహాయం చేయమని, ఇదిగో ఆ తీర్మానం మనలో నుండి రావాలి, ఇది ఆయనలో నుంచి వచ్చే తీర్మానం కాదు కదా. ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం తండ్రి యేసయ్య. తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా నా తండ్రి, మేము ఎక్కడ కూడా ఎటువంటి డైవర్షన్స్ కానీ డీవియేషన్స్ కానీ లేకుండా జాగ్రత్త పడుతూ నా తండ్రి మీరు చెప్పినప్పుడు నా తండ్రి మేము మెలకువగా ఉండి నా తండ్రి యేసయ్య ప్రార్థించు వారంగా ఉండాలయ్యా. మేము మెలకువగా ఉన్నా లేకున్నా మీ గడియ వస్తే నా తండ్రి మీరు మూవ్ అయిపోయే దేవుడై ఉన్నారు ప్రభా. కానీ మేము నా తండ్రి అలర్ట్గా ఉండాలి అని నా తండ్రి ప్రభా మీరు మాకు హెచ్చరిస్తున్నారు తండ్రి యేసయ్య. ప్రతి నిద్ర మత్తును మేము వదిలి నా తండ్రి యేసయ్య మీ మాటను నా తండ్రి ప్రభువా యేసయ్య చెవిని పెట్టుకొని నా తండ్రి ప్రభువా యేసయ్య మేము మమ్మల్ని సిద్ధపరచుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. మమ్మల్ని బలపరచుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి యేసయ్య మీ కాలమును సమయమును మీరు అనుసరించు దేవుడై ఉన్నారు. మీ కాలమును బట్టి సమయమును బట్టి మీరు సాగిపోయే దేవుడు మీరై ఉన్నారు ప్రభువా. కాబట్టి నా తండ్రి ప్రభువా మేము చేయవలసిన పని నా తండ్రి ప్రభువా కేవలం మీ రాకడ కొరకు నా తండ్రి మీ వాక్కు కొరకు నా తండ్రి మేము నా తండ్రి యేసయ్య ఎదురుచూచు వారంగా ఉండటం మాత్రమే. కాబట్టి మేము మెలకువ కలిగిన వారంగా జీవించాలి ప్రభువా. మీరు రెండోసారి రానై ఉంటుండగా నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి సిద్ధపడి నా తండ్రి ప్రభువా మీరు అక్కడ సమయంలో లేవనెత్తబడే బిడ్డలుగా, కుటుంబములుగా, సంఘములుగా ఉండటానికి సహాయం దయచేయండి, బలపరచండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, మూడవసారి కూడా ప్రభు వచ్చి చూస్తున్నారు. మెలకుగా లేని వారితో చెప్తున్న మాటే, ఇక వెళ్ళి అలసట తీర్చుకోండి, వెళ్ళండి, పడుకోండి అని చెప్తూ ఒక విషయం చెప్తున్నారు. గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఆయన దుఃఖాక్రాంతుడై ఉన్నప్పుడు ఆయనతో కలిసి ప్రార్థించలేని అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో ఈరోజు ఒక విషయాన్ని మనం తేటగా తెలుసుకుందాం. మన ఆయన హృదయాన్ని అనుసరించి నడుస్తున్నామా లేదా అనే ప్రశ్న వేసుకునేటప్పుడు మన హృదయం చెప్తుంది మనం ఆయన హృదయాన్ని అనుసరించే నడుస్తున్నాము అని. కానీ శిష్యులకే సాధ్యం అవ్వలేదు. నీకు నాకు సాధ్యమవుతుందమ్మా చెప్పండి? 24 గంటలు ఆయనతోనే ఉండి వెంబడించి వారు అన్నిటినీ విడిచిపెట్టుకొని అనింద్యులుగా బ్రతికిన వారికే సాధ్యం కాలేదట.
నువ్వు నేను ఏ పార్టీ వారం అంటే మన విశ్వాస పరిమాణాలు ఎంతగా పెరగాలో అర్థమవుతుందా? నీ పక్క వారిని, అవతల వారిని లేదా ఇంకొకరిని చూసి ఓహో నేను కూడా ఇలాగే ఉండొచ్చు అన్నమాట అని కంపేర్ చేసుకుని ఆగిపోతున్నావు కదా, ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు అర్థమైందా? నువ్వు మెలకుగా ఉన్నా లేకపోయినా, నువ్వు వెంబడించకపోయినా, నువ్వు మాట వినినా వినకపోయినా, గడియ వచ్చినది అంటే ఏది ఆగదు. లోకంలో కూడా చెప్తూ ఉంటారు కదా, సమయం వస్తే ఏది ఆగదు అని. మరి సమయములు తండ్రి స్వాధీనంలో ఉంచుకున్న దేవాది దేవుడు కాలచక్రం త్రిప్పుతూ ఆ గడియ వచ్చి ఉంటే దానిని ఆయన ఆపుతారా? లేదు. లేండి వెళ్దాం, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పారు. అంటే ఆయనకి జరగబోతుంది ఏంటో తెలుసు. ఆ ఇస్కరియోతు యూద ఆయనతోనే ఉన్న మనిషి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి వెండి నాణెముల గురించి మాట్లాడిన విషయం యేసు ప్రభుకి తెలుసు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు, ఎవరు ప్రభా, నేనా అని అడిగినప్పుడు ఆయన క్లియర్గా ఆయనకి తెలుసు ఆ వ్యక్తి ఎవరో. ఇప్పుడు చెప్తున్నారు అతను సమీపిస్తున్నాడు అని. అర్థం, వెళ్ళిన వాడు అప్పగించుటకు వస్తున్న సమయం కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎంత అలర్ట్గా ఉన్నారు, ఆయన ఎంత సిద్ధపడి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీని ప్యారలల్గా మనం ఇంకొక వచనాన్ని కూడా చూసుకుందాం. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకున్నాం, గుర్తుందా? ఒకసారి అక్కడికి వెళ్దాం రండి. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. సో రెండవసారి ఆయన రాబోతున్నారు అనే విషయం ఖరారైనదే. రెండవసారి మనం ఒప్పుకోకపోయినను ఆయన రావడం అయితే రావడమే. అమ్మా, ఆయన శిష్యులు మెలకుగా ఉండండి అని చెప్పినప్పుడు, ప్రార్థనలో ఉండండి అని చెప్పినప్పుడు, కొండ మీదకి ఆయనతో ఏకాంతంగా వెళ్ళినప్పటికీ కూడా వారు ప్రార్థనలో ఉండలేకపోయారు. అందు నిమిత్తం ఆయన పనిని ఆపుకోలేదు. రాబోతున్నవాడు రాక తప్పలేదు. అప్పగించడానికి బయలుదేరిన వాడు అప్పగిస్తూనే ఉండడం కోసం వచ్చేసాడు, సమీపం అయిపోయాడు. అలా ఏది ఆగదు. అయితే నిరీక్షణను పెంచే ఒక మాట చెప్పాలా? పేతురు రాసిన పత్రిక చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. విన్నారా? అర్థమవుతుందా? గ్రహిద్దాం. కొందరు ఆలస్యం అవుతుందని ఎంచుకుంటున్నారట. పర్వాలేదులే, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని వింటున్నప్పుడు ఇప్పుడేం వస్తాడు, 2000 సంవత్సరాల నుంచి వింటనే ఉన్నాం, ప్రభు రాకడంట వస్తాడంట అని అనుకుంటున్న వారు ఉన్నారు. అపహాస్యం చేయువారు ఉన్నారు, కనిపెట్టువారు ఉన్నారు, సిద్ధపడువారు ఉన్నారు, సిద్ధపడని వారు ఉన్నారు, నిర్లక్ష్యపరుస్తున్న వారు ఉన్నారు, నిర్లక్ష్యం అనుకుంటున్నవారు ఉన్నారు, ఇది సాధ్యమా అనుకుంటూ ఉన్నవారు ఉన్నారు. వీళ్ళు ఇలాగే చెప్తారులే, ఏదో కళ్ళబొల్లి మాటలు అనుకునేవారు ఉన్నారు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు, అపహాస్యం చేయువారు ఉన్నారు, నిర్లక్ష్యపరచువారు ఉన్నారు. వీటన్నిటి మధ్యలో ప్రభు చెప్తున్న మాట,
అందరూ మారు మనస్సు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతమైన వహిస్తున్నారని. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు కదా అని ఈ కృపను నిర్లక్ష్యం చేద్దామా? పర్వాలేదులే అని చెప్పి కాలం సమయం ఎరుగకయే ముందుకు నడుద్దామా? లేదు. మన ప్రవర్తన అంతటి అందు ఏం చేయాలి? ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. చెప్పండి ఆ మాట. హల్లెలూయా. కొందరు అనుకుంటున్నారట ఆలస్యం అవుతుంది. ఏం కాదు, కాదు, ఆలస్యం చేయవాడు కాదు. ఏమంటున్నా తెలుసా? శిలువ మరణం కొరకే ఆయన సిద్ధపడి వెళ్తున్న ఆ సమయం, ఆ గడియ వచ్చినప్పుడు ఆయన ఆలస్యం చేయలేదు. అటువంటిది ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నప్పుడు ఆయన ఆలస్యం చేస్తారా? గడియ వచ్చినది అంటే నువ్వు సిద్ధపడి ఉన్నా అవ్వకపోయినా, నేను సిద్ధపడి ఉన్నా అవ్వకపోయినా ఆయన వస్తారు. ఆయన చేయవలసిన కార్యం చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ రోజు శిష్యులు ఎలా అయితే నాతో పాటు దుఃఖాక్రాంతుడై మీరు కూడా ప్రార్థనలో ఉండండి, నేను దుఃఖంలో ఉన్నాను అని చెప్పి ముగ్గురిని వెంట పెట్టుకుని, శిష్యులందరినీ వెంట పెట్టుకుని, అందులో ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని వారితో కలిసి ప్రార్థనలో ఉండడానికి ఆయన వెళ్తే ప్రార్థనలో లేరట. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వచ్చి చూసేసరికి నిద్రపోతున్నారు. మళ్ళీ చూసేసరికి మళ్ళీ నిద్రపోతున్నారు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అంటే విన్నారా? లేదు. మళ్ళా వచ్చేసరికి మూడవసారి కూడా నిద్రపోతున్నాం. ఏసే ఒకటే చెప్పారు, వెళ్ళండి, వెళ్ళి నిద్ర తీర్చుకోండి, అలసట తీర్చుకోండి, పోండి. గడి అయితే వచ్చేసింది, నన్ను అప్పగించేవాడు కూడా వచ్చేసాడు, వెళ్తున్నా. మీరు ఒక్కటి ఆలోచించండి. అప్పటి వరకు శిష్యులు ఒక రకంగా ఉన్నారు, కానీ అప్పగింపబడిన సమయం ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి, పరిస్థితులన్నీ తారుమారు అయిపోయి ఉంటాయి. మనం చూస్తున్నాం గడిచిన ఒక 10 రోజుల నుంచి ఒక విషయాన్ని, మనం ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక విషయాన్ని మనం యూట్యూబ్లో చాలా విరివిగా చూస్తున్నాం. అయ్యగారిని మరి ఎవరు చంపారో తెలియకుండా, ఆధారాలు సరిగా లేకుండా తారుమారైపోయి అంటాను. అప్పటి వరకు లైట్గా తీసుకున్నారేమో, కానీ అక్కడున్న అంటే ఆ న్యూస్ వినిన తర్వాత అందరిలోని కూడా ఒక అలర్ట్నెస్ వచ్చింది అంటున్నారా. అలా ప్రసవ వేదన వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కామ్గా పడుకుని ఉంటారు, కానీ వేదన ప్రారంభమైందనుకోండి, ఆ కనడానికి సిద్ధపడి ఉన్న ఆ గర్భం కనకుండా ఉంటుందా? లేదు. నొప్పులు ఆగుతాయా? లేదు. అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? నొప్పులు వస్తున్న స్త్రీకి నిద్ర వస్తుందా? ఏ మాట పలుకుతారా? నొప్పులు వస్తున్న స్త్రీకి నిద్ర రాదని. సంఘమంతా మేల్కొని ఉండే సమయం రాబోతుంది. కారణం ఏం రాబోతుంది? నొప్పులు రాబోతున్నాయి. కననై ఉన్న స్త్రీ కనడానికి సిద్ధమవుతుంది. నొప్పుల వలె శ్రమలు రాబోతున్నాయి. నో పెయిన్ నో గెయిన్. అర్థమవుతుందా? నిద్రావస్థ నుంచి దేవుడు బయటికి తీయడానికి ఆయనకు తెలుసు ఎలా తీయాలో. ముందే మనం అలర్ట్ అవుదాం. పక్కవారితో చెప్పండి, ముందే అలర్ట్ అవుదామని. ఇటుపక్క తిరిగి చెప్పండి, ముందే అలర్ట్ అవుదాం. పక్కవారితో మాట్లాడండి, ముందే అలర్ట్ అవుదాం అని చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? మనం ఒక దగ్గర చూస్తున్నాం, గడియ వచ్చింది అని చెప్పి ఆయన ఇక ఆ సమయంతో పాటు వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే మన బలహీనతలు ఎరిగే ఆయన పలికిన మాట, నేను అంతవరకు ప్రేమించి తినే ఆ ప్రేమ మాత్రమేనండి అలా క్యారీ చేస్తుంది. అంతే. ఎవరు యోగ్యులని కాదు అని చెప్పిన మాట విన్నామని కాదు, వినలేని ప్రజలతో కూడా ఆయన ప్రయాణం చేశారు. ఈరోజు నువ్వు నేను ఎంత అవిధేయత చూపిస్తున్నామో తెలుసా? దాని ఉద్దేశం ఆయన అలా క్యారీ చేసుకుంటూ వెళ్తారనుకుంటున్నావా? లేదు. ఒక సమయం వస్తే విడిచిపెట్టేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది మొదటిసారి వచ్చిన రాకడలో ఆయన చేసిన కార్యాన్ని మనం ధ్యానిస్తున్నాం, కానీ రెండవసారి ఆయన అలా చేయరమ్మా. హలో. ఆయన అప్పగించుకోవడానికి తను తాను అప్పగించుకొని
ఇలా ఉండదు. రెండవసారి ఆయన భీకరుడుగా రాబోతున్నారు. ప్రజలకు తీర్పు తీర్చబోతున్నారు. దీనుడుగా దరిద్రుడిగా ఏమి రారాయన. ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ రాబోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ప్రేమను గ్రహించలేకపోతే అప్పుడు ఆయన ఉగ్రతను మనం రుచి చూడవలసి వస్తుంది. కనుకనే సంఘములన్నిటి గురించి దయచేసి ప్రార్థన చేసుకుందాం. మెలకువగా ఉండవలసిన సమయం, ఆచారాల్లో కొట్టుకుని పోతూ కనిపెట్టుకోవలసిన సమయం, జరిగిపోయిన దాన్ని ఆలోచించుకుంటూ ఒక మభ్యపరుస్తున్న ఆత్మతో నిలబెడుతున్న సంఘాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఒక మాట చెప్పన, రాబోతున్న కాలంలో మనకున్న ప్రధాన శత్రువు ఎవరు అంటే బబులోను, మహాబబులోను అని పిలువబడుతున్న ప్రతి అపవిత్రాత్మకు, ప్రతి అపవిత్రతకు, ప్రతి అసహ్యమైన పక్షికి, అన్నిటికీ కూడా ఉనికి పట్టుగా ఉన్నదే ఆ మహాబబులోను. సంగమునకు ప్రధాన శత్రువు ఎవరు అంటే మహాబబులోను. అర్థమైందా? ఎవరండి ప్రధాన శత్రువు? ఎవరు? మహాబబులోను. అది ఎంతగా తన క్రియను తను చేసుకుంటుందంటే, నేను అంటాను ఇంచుమించు నెబుకద్నెజర్ కాలంలోనే 127 సంస్థానాలు కలిగి ఉంటే ఇప్పుడు అది ఎంతగా వ్యాపించింది గమనించండి. అప్పుడున్న అపవిత్రత కంటే ఇప్పుడు పెరిగిందా లేదా? అంతెందుకు, మన చిన్నతనంలో ఉన్న అపవిత్రతకు ఇప్పటికీ ఉన్న అపవిత్రతకు వాళ్ళు చెప్పండి ఎన్నంతలు పెరిగింది? భయంకరంగా పెరిగిందా లేదా? అన్ని ఏరియాల్లో పాపం పెరిగిందా? వ్యతిరేకతలు పెరిగాయా? ఆరగెన్సీ పెరిగిందా? గర్వం పెరిగిందా? ఏ పేరైనా చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పెరిగాయా లేదా? పెరిగా. అంటే ఏంటి? అపవిత్రత అనేది పెరుగుతూ వచ్చింది. ఎంతగా పెరిగిందంటే అరచేతిలో కూడా పాపం చేయడానికి ఆస్కారం వచ్చేంతగా వ్యాపించింది. అంటే బబులోను విస్తరించిందని అర్థం. అర్థమైందా? ఎవరి కింగ్డమ్ విస్తరించిందండి? ఇప్పుడు ప్రధాన శత్రువు ఎవరప్పుడు? బబులోను. వ్యాపించిందా లేదా? ఇప్పుడు దాంతో మనం పోరాటం ఉంది. ఆ సమయం దాంతో ఉన్న పోరాటం నిమిత్తం అబద్ధం మీద ఉన్న యుద్ధం ఉపవాస ప్రార్థనలండి. ఏంటవి? సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకును పండుగ దినాల గురించి ప్రభు లేఖనాల్లో ఎంతో స్పష్టంగా రాసి ఉంటే ఆలోచించండి. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసపు దినములు దేనికి? యెహోవాను శాంతిపరచడానికి. నిన్ను నన్ను చూసి ప్రభు శాంతిగా ఉన్నాడా? ఉగ్రతతో రగిలిపోతున్నారా? చెప్పండి. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆయన పక్కన ఎదురుగుండా ఉన్న బలిపీఠం నుండి రక్తం మొరపెడుతుంది. ఏమని తెలుసా? నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉంటావు మా నిమిత్తం ఈ భూమికి అని అడుగుతున్నారండి. జ్ఞాపకర్తలైనా సరే భూమి మీద నుండి ప్రార్థనలు చేస్తున్నారో లేదో నాకు తెలీదు. విజ్ఞాపనకర్త అయిన యేసు ప్రభు అక్కడుండి చల్లారుస్తున్నారు దేవుని ఉగ్రతను. ఎందుకు తెలుసా? ఆ పక్కనే ఉన్న బలిపీఠం నుండి స్వరం వినపడుతూనే ఉంది రాత్రింపగళ్ళు. హలో, ఆర్తనాదాలు, నాదా సత్యస్వరూపి అని చెప్తున్నారు. ఒక మాట, లెక్క పూర్తి అయ్యేంత వరకు కొంచెం ఆగండి. ఆ లెక్క పూర్తి అవడం కోసం సడన్గా ప్రసవ వేదన పడుతున్న స్త్రీకి నొప్పులు వచ్చిన రీతిగా లోకం మీదకి ఒక భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఏం లెక్క పూర్తి అవడానికి? చెప్పండి, ఏం లెక్క పూర్తి అవడానికి? సో ప్రభు గడియ ఆగదు. ఆ మాట ఒకరితో ఒకరు చెప్పుకుందాం. ప్రభు గడియ ఆగదని చెప్తాం. ఒక ట్రైన్ వస్తుందని నువ్వు విన్నావు, ఆ సమయానికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ట్రైన్ ఆగుతుందా? చెప్పమ్మా.
ఆ? ఇదేం ప్రైవేట్ బస్సా నీకోసం ఫోన్ చేసి అమ్మగారు వస్తున్నారా అని అడగడానికి? ఆ? నువ్వు చెప్పొచ్చు, 5 నిమిషాలు నేను లేట్ అవుతున్నా, వెయిట్ చేయి అంటే ఓకే మేడం అని వెయిట్ చేస్తాడేమో. నువ్వు డబ్బులు కట్టావు కదా. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు డబ్బులు కట్టావని ఆ ట్రైన్ ఆగుతుందా? అలా అయితే పరలోకం కోసం వెళ్ళడానికి ఆయన రెండవసారి ఏర్పాటు చేసిన ఆ సమయం కూడా ఆగదు నాన్న. నిద్రించుచున్నను మేల్కొన్నను, ఆ సమయం వచ్చిందంటే ఆగదు. ప్రభు చెప్తున్న సమాధానం ఒక్కసారి చదువుకుని క్లోజ్ చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10, 11. 9, 10, 11 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడి వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇంకా కొంతకాలం విశ్రమించాల మీరు. నేను అంటాను, వాళ్ళు అడుగుతున్న ప్రతి సమయం ఆయన వారితో చెప్తున్న సమాధానమేమో ఇది. అర్థమైందా? తెల్లవారుజామున లేవాలని అలారం పెట్టుకుంటాం కదా. అలారం వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తాం? స్నూజో స్టాపో చేస్తూ ఉంటాం. ప్రతిసారి రెస్పాండ్ అవుతున్నావా లేదా? చెప్పమ్మా, అవుతున్నావా లేదా? హలో, ఇక్కడ నుంచి ఒకడు మొరపెడితేనే రెస్పాండ్ అవ్వకుండా ఉండని దేవుడు, మొరపెట్టగానే ఉత్తరం ఇచ్చు దేవుడు. వారు అక్కడ అడుగుతున్న ప్రతి సమయం ఆయన చెప్తున్న మాట అయి ఉండొచ్చు ఇది. నీకు అలారం వచ్చిన ప్రతిసారి నీ చెయ్యి దాని మీదకి వెళ్ళి రెస్పాండ్ అవ్వట్లేదా? అవుతున్నావా లేదా? అలాగనే ఈ స్వరం కూడా వస్తున్న ప్రతి సమయం ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ఆయన రెస్పాండ్ అవుతున్నారు. ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూడండి. కొంతమంది మనం అనుకుంటాం, భూమి మీద ఎందుకండి అన్యాయం ఇంతగా జరుగుతుంది, ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, శ్రమలు పెరుగుతున్నాయి, ఏంటి ఎవరు పట్టించుకోరా? కొంతమంది చెప్తూ ఉంటారు, రండి మనం నినాదం చేద్దాం, రండి మనం వెళ్ళి ధర్నాలు చేద్దాం, ర్యాలీలు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, లేకపోతే మన క్రైస్తవ ప్రపంచానికి విలువేముంది, మిగిలిన వాళ్ళు అయితే ఎలా ఉన్నారు, వాళ్ళైతే ఏం చేస్తున్నారు, వీళ్ళైతే ఏం చేస్తున్నారు, నాన్న ఏదో ఒకటి చేయడానికి నేను పిలవలా. ఈ యుద్ధం, ఈ మొర పరలోకంలో ఆల్రెడీ పెడుతున్నారు. హలో, చనిపోయిన వారి రక్తం కామ్గా ఉందనుకుంటున్నారా? లేదండి, బలిపీఠం యొద్ద మొర పెడుతుంది. ఆ మొర ఇలా ఉందట, చూడండి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా పిలుస్తున్నారండి వాళ్ళు. ఈ పిలుపులో ఉన్న అర్థం, వచ్చి ఆ పిలుపులో ఆ నామంలో పనిచేయి ప్రభా అని పిలుస్తున్నారు. అర్థమైందా? బోధకుడా అని పిలుస్తున్నప్పుడు రెస్పాన్స్లో వస్తున్న పని ఏంటి? బోధ అనుగ్రహించడం. అవునా కదా? ప్రేమస్వరూపి అని పిలిస్తే రెస్పాన్స్లో అవతల వ్యక్తి లేదా అవతల ఉన్న దేవుడు ఏమిస్తారు? ప్రేమనిస్తారు. చెప్పండి, ఏమిస్తారు? ప్రేమనిస్తారు. అలా ఇప్పుడు సత్యస్వరూపి అని పిలుస్తున్నప్పుడు సత్యమైన దేవుడు ఇంకా సత్యంగా కదలబోతున్నారు అని సత్యాన్ని పూర్తిగా వెల్లడి చేయబోతున్నారమ్మా. మోసపుచ్చు ఆత్మలన్నీ ఎగిరిపోబోతున్నాయి. అర్థమైందా? అవి ఒట్టివని నిరూపణ జరగడానికి సిద్ధమవుతున్నాయి. పరిశుద్ధుడా అని పిలుస్తున్న సమయం అపవిత్రతకు ప్రతిదండన జరుగుతున్నదని అర్థం. ఖచ్చితంగా పిలుస్తున్న పిలుపుకు రెస్పాన్స్ ఉంటుంది. నువ్వు దెబ్బ తగిలింది అమ్మా అని అరిచావు, మీ అమ్మ రెస్పాన్స్ ఇవ్వదా?
ఉంటుందా ఏమన్నా? ఇస్తుందా ఏమన్నా చెప్పండి. ఈ లోకపు తల్లిదండ్రులే ఇచ్చినప్పుడు పరలోకపు తండ్రి ఇవ్వడా? ఇస్తున్నారు రెస్పాన్స్. వినండి. ఎందాక తీర్పు తీర్చకయు మా నిమిత్తం, మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చాలామందికి హృదయంలో ఈ ప్రశ్న ఉంటుంది, ఎంత అన్యాయం జరుగుతుంటే దేవుడు అనేవాడు చూడట్లేదా, అసలు ఉన్నాడా అని. ఎంతో మంది అంటారు. వద్దు నాన్న, అలాంటి మాటలు మనం పలకద్దు. వాక్యం చెప్తుంది సత్యం. ఆయన దగ్గరే ఉండి మొరలు పెడుతున్నారు, అడుగుతున్నారు. నేను అంటాను, నువ్వు భూమి మీద నుంచి ఉన్నప్పుడైనా సరే కనీసం కాపాడవా ప్రభు అనే ఒక మొర వేరు. కానీ ఇది అలాంటి మొర కాదు తెలుసా. పక్కనే ఉండి మా నిమిత్తం తీర్పు ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతున్నారు, భూమిని చూపించి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది పైన జరుగుతున్న విషయం. నీకు నాకు తెలియదు నాన్న. ఎలాగైతే నా ప్రభుతో చెప్పిన సంగతులు దావీదు నోటి ద్వారా ఎలా అయితే దేవుడు పంపించి భూమి మీద నీకు నాకు తెలియచేస్తున్నారో, పరలోకంలో కూడా జరుగుతున్న సంగతి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు జరిగిన సంగతి గురించి చెప్పట్లా, జరగబోతున్న సంగతిని గురించి చెప్తున్నారు. పరలోకంలో ఇటువంటి ఒక మొరకు ఆయన ఇస్తున్న రెస్పాన్స్ రాబోతున్న కాలంలో భూమి మీద ఉన్న నువ్వు నేను చూడబోతున్నాం. వారు భూమిని చూపించి అడుగుతున్నారు, భూమి మీద ఎప్పుడు పంపిస్తావు తీర్పు, ఎప్పుడు తీరుస్తావు, చూడు మా రక్తం, చూడు చూడు అని అడుగుతుంటే ప్రభు రెస్పాన్స్ ఇస్తారా ఇవ్వరా? ఏమని ఇస్తున్నారో చూడండి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. ఫస్ట్ ఏమిచ్చారు? తెల్లని వస్త్రం. హల్లెలూయా. ఆయన రక్తంలో కడుక్కునే అనుభవం వాళ్ళకి ఇచ్చారు. తెలుసా, వారు అప్పటి వరకు వారి గురించి చెప్పిన దోషములన్నీ క్లియర్ అవుట్ అయిపోతాయండి. నువ్వు ఎన్ని మచ్చలు, ఎన్ని డాగులు, ఎన్ని ముడతలు, ఎన్ని ఉన్నా సరే ఒక్క వాష్తో అన్ని పోవా? చెప్పండి. నువ్వు ఒక 4 ఊర్లు తిరిగావు. ఎన్ని ఊర్లు తిరిగావు? 4 ఊర్లు తిరిగావు. 4 ఊర్ల మట్టి అంటుకుంది ఆ వస్త్రానికి. ఒక్కొక్క ఊరు మట్టికి ఒక్కొక్క డిటర్జెంట్ వాడుతావు నానా? చెప్పండి. ఇది కర్నూలు మట్టి, దీనికోసం కర్నూలు సబ్బు. ఇది విజయవాడ మట్టి, అందుకని విజయవాడ సబ్బు వాడతావు నానా? లేదు. అన్నిటికీ కలిపి ఒకటే వాష్, ఒకటే సబ్బు. అవునా? మొత్తం క్లియర్ అవుతున్నాయా లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే వారి జీవితాల్లో వారి తెల్లని వస్త్రాలుగా అయిపోయినాయి. వారి వస్త్రాలు తెల్లగా అయిపోయినాయి. మలిన వస్త్రాలు అని మన మీద క్లెయిమ్ చేస్తున్న అపవాది ఉన్నాడు తెలుసా. మన దోషముల నిమిత్తం, మనం చేస్తున్న అపరాధముల నిమిత్తం మన కుడిపార్శ్వంను నించొని అపవాది అయిన వాడు దోషములు, నేరములు మోపుతూ ఉంటాడట. మన వస్త్రాలు మలిన వస్త్రాలని, మాసిపోయాయని, ఇదిగో ఆ ఊర్లో ఆ తప్పు చేశాడు, ఇక్కడ ఈ తప్పు చేశాడు, ఈ దినం, ఈ సమయం, ఈ క్షణం ఈ తప్పు చేసింది, కాని మాట మాట్లాడింది, దూషించింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పి అనవసరమైన ప్రతి నింద వేస్తూ అపవాదిగా అదే పని అదే చేస్తున్నాడు. అంటే వాని బ్యాచ్లో జాయిన్ అయిన వారు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి కూడా ఆ వానికి వచ్చే తీర్పే రాబోతుంది. నువ్వు నేను అందులో లేకుండా చూసుకుందాం. అలాంటి సమయం వారికి ప్రతిగా ఇవ్వబడుతుంది తెల్లని వస్త్రాలు. హల్లెలూయా. చెప్పండి, ఏం వస్త్రాలు? తెల్లని వస్త్రాలు అంటే గమనించండి, దాని అర్థం వైట్ కలర్ డ్రెస్ అని మాత్రమే కాదు. చూడండి, మన కలర్ డ్రెస్ అయినా సరే మాసిపోయినప్పుడు అయ్యో మాసిపోయింది అంటాం. ఇప్పుడు ఈ కలర్ డ్రెస్ ఉతికిన తర్వాత నీట్గా వచ్చింది అనుకోండి, ఏమంటావు? తెల్లగా వచ్చిందంట. అరే ఎంత బాగా పోయింది, ఎంత తెల్లగా వచ్చింది అంట. దాని అర్థం ఏంటి? కలర్ కూడా పోయింది, వైట్ అయిపోయిందనా? కాదు, ఆ మురికి పోయిందని. అర్థమైందా? సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే వారి మీద ఉన్న అపవిత్రత, నింద, అవమానం అన్నీ కొట్టివేయబడి తెల్లని వస్త్రాలు వాళ్ళకి ఇవ్వబడుతున్నాయి. అది ఏ కలర్ అని నాకు తెలీదు. ఎందుకో చెప్పిన, చూడండి, గుణవతి అయిన భార్య గురించి చెప్తున్నప్పుడు రక్షణ వస్త్రం గురించి ఇలా చెప్తారు, రక్తవర్ణ వస్త్రం అని. దాని అర్థం ఏంటండి? ఎరుపు డ్రెస్ అందరు వేసుకుంటారా?
తమ ఇంటి వారందరూ కూడా రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుంటారని రాశారు 31 సామెతల్లో. దాని అర్థం ఏంటండి? మొత్తం బ్యాండ్ మేళంలాగా రెడ్ డ్రెస్ వేసుకుంటారా? కాదు, అది కాదు దాని అర్థం. రక్షణ అనే వస్త్రం. అలాంటిది రక్షణను అనుగ్రహిస్తున్న సమయం మరి తెల్లని వస్త్రాలు ఇవ్వరా? రక్షణ దేని నుంచి? ఉగ్రత నుంచి. రక్షణ దేని నుంచి? మన పాపముల నుంచి, రాబోతున్న ఉగ్రత నుంచి, మరణం నుంచి ఆయన రక్షిస్తానని చెప్పారండి. ఈ లోకంలో ఏదో ఒక విషయం గురించి రక్షణ ఆపాదించుకొని ఫెయిల్ అవ్వద్దు, అక్కడ ఆగిపోవద్దు. ఏదేమైనప్పటికీ కూడా తెల్లని వస్త్రముల వారికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు. ఎలా అంట? చెప్పాలి. వారి వలనే చంపబడబోవు వారు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయే రావాలి? వస్తాయి. చావుకు కూడా రెడీ అవ్వాలి. చెప్పండి, ప్రాణంతో నువ్వు చావుకు కూడా రెడీ అని మీ సొంత ప్రాణాన్ని అడగండి, పక్క వాళ్ళని ఏమడుగుతారు? నువ్వు అనుకున్న మేలు ఒకటి జరగకపోతే నువ్వు తట్టుకోలేవు, దేవుడిని ప్రశ్నిస్తావు. అవునా? ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడ ఆగామో. ఆయన వెతుకుతున్న సైన్యం అది కాదు. హలో, ఆయన వెతుకుతున్నది అటువంటి వారి కొరకు కానే కాదు. అర్థమైందా? ఏదో మార్నింగ్ ఉద్యోగం చేసుకున్నాం, మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వచ్చాం, ఇక ఇంట్లో పని 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 పని, ఇంట్లో ఉన్న ఆనందం, ఇంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, వీరి వలన ఇక ఎక్స్ట్రా సమయం దేవుని కోసం ఏమవుతుందండి? అవ్వదు. అలా కాదు, పనిగానే చేసుకుంటూ దేవుని పనిని కూడా నెరవేరుస్తున్నవారు ఎలా అయితే తమ సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తున్నారో అలా ఎక్స్ట్రా. అర్థమైందా? ఈరోజు అది కావాలి, ఎక్స్ట్రా ఆయిల్ కావాలి. అని చెప్తున్నమాట, మీ వలననే ప్రాణములు పెట్టువారు యొక్క లెక్క ఉంది అని. చూడండి, ఆ మాట అక్కడ రాశారు. వారి వలననే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలెనని వారితో చెప్పాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. మిక్సర్ ఎవరైనా చేయడం చూసారా? మనం తింటాం కదా మిక్సర్, అందరికి ఇష్టమే కదా. మంచిగా సాయంత్రం స్నాక్ టైంలో టీ తాగుతున్నప్పుడు మిక్సర్ పెడితే ఎవరైనా ఇష్టంగా తింటాం. ఇప్పుడు ఆ మిక్సర్ని తయారు చేసే సమయం ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి తయారవుతుంది. ఒకే పెనంలో ఒక్కొక్కలాగా కనబడుతున్న ఒక్కొక్క ఐటెం అర్థమవుతుంది. ఇప్పుడు గోధుమ పిండితో చేసే చిప్స్ అనుకోండి, అవన్నీ ఒకసారి సిద్ధపరిచి వేపి పక్కకు పెడతారు. ఓకేనా? బూందీ అనుకోండి, అది కూడా ఒకసారి వేపి పక్కకు పెడతారు. నేను ఏమంటున్నా తెలుసా? ఇవి మొరపెడుతూ ఉంటాయి, ఏమని? తాలింపు ఎప్పుడేస్తావు అని. హలో, ఏమని? తాలింపు ఎప్పుడేస్తావు అని అడుగుతున్నాయి అనుకోండి. మామ, గాడిదకి నోరిచ్చిన దేవుడు వాటికి కూడా నోరిస్తే అవి కూడా అడుగుతాయి. మన పిల్లలు అడగరా, ఇంకెప్పుడు తీసుకెళ్తావు? అది అయిపోగానే ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాం? అది అవ్వగానే స్టార్ట్ అవుతుంది. బీచ్కి ఎప్పుడు వెళ్తాం? అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎప్పుడు వస్తావు? నెక్స్ట్ దానికోసం ఒక ఆలోచన, ఆశ ఎప్పుడు మనకి ఉంటుంది. అలాగనే ఈరోజు నిన్న గోధుమ పిండి చిప్స్, ఆ బూందీ నిన్ను అడుగుతుంటా, ఏమైనా తాలింపు ఎప్పుడేస్తావు అంటే నువ్వేం చెప్తావు తెలుసా? ఉండండి అర్రా, కారం పోసు కూడా ఇంకా అవ్వాలి, పల్లీలు ఇంకా వేపాలి, వెల్లుల్లిపాయలు ఇంకా చేయాలి, ఇవన్నీ చెప్పి కరివేపాకు కూడా వేపాలి చెప్తామా లేదా? అంటే దాని అర్థం ఏంటి? ఇవి కూడా ఆ లెక్క కూడా పూర్తయ్యాక మిమ్మల్ని అందరినీ కలుపుతాను అని చెప్తామా? చెప్పండి అమ్మా, చెప్తా. ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు కూడా, అంటే మనకు అర్థం అవడానికి వెసులుబాటుగా ఉంటుందని మనం తినే పదార్థంతో పోల్చి చెప్తున్నానే తప్ప ఇది అంత సింపుల్ మ్యాటర్ కాదు. అర్థమవుతుందా? ప్రాణాలు పోగొట్టుకొని రక్తం మొరపెడుతున్న అంశం ఇది. వారితో చెప్తున్న సమాధానం, ఇంకా లెక్క ఉంది. మీ వల్లే మీ సహోదరులు, మీ లిస్ట్లో ఉన్నవారు ఇంకా భూమి మీద ఉన్నారు, వారు కూడా మీ వల్లనే ప్రాణములు పెట్టాలా, వారి లెక్క పూర్తి అవ్వాలా. మహాబబులోను దేని కొరకు సిద్ధపడుతుందో తెలుసా? పరిశుద్ధుల యొక్క ప్రాణములు తీయుటకు. దేనికండి?
ఈ విషయాలు చెప్పరండి. ఈ విషయాలు చెప్పరు, నేర్పించరు. ఈ విషయాలే నేర్చుకోవాలి. చెప్పండి, ఈ విషయాలు నేర్చుకోవాలని, సిద్ధపడాలని చెప్పండి. ఆ? నువ్వు ఏసైని నమ్ముకో, నీకు పెళ్ళి అయిపోద్ది. నువ్వు ఏసైని నమ్ముకో, ఉద్యోగం వచ్చేస్తుంది. నువ్వు ఏసైని నమ్ముకో, ఆశీర్వదింపబడిపోతావు. నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, ఇంటికి ఇల్లు గోడకు గోడ కట్టేసుకుంటావు. అబద్ధం. అది కాదు ఆయన చిత్తం. నేనే మార్గం అని చెప్పిన ఏసే భూమి మీదకి వచ్చి చనిపోవడానికి సిద్ధమయ్యారా? దేనికి సిద్ధమయ్యారు నాన్న? అవునా? నేనే మార్గం అని చెప్పిన ఏసే ఆయన శిష్యులకు కూడా ఏం మార్గం చూపించారు? మరి ఎందుకండి 12 మందిలో ఒకటి తప్ప మిగిలిన వాళ్ళందరూ హతసాక్షులుగా మారారు? ఎందుకండి అయ్యారు? నువ్వు ఆయన శిష్యుడుగా మారుతున్నావు అంటే సత్యం కోసం అబద్ధమును ఎదిరించగలిగే సత్తాతో నువ్వు రెడీ అవుతున్న సైనికుడిగా తయారవ్వాలి. ఇది సత్యం. రోషముతో ప్రభు దీన్ని మనకి బయలుపరుస్తున్నారు. రోషంతో రిసీవ్ చేసుకోవడానికి రెడీయా? నిదానం, ఘనం, సమస్తం, ప్రాణం అన్ని దేవుని కోసం ఇవ్వడానికి రెడీయా? అలా అయితేనే నువ్వు ఈ ప్రయాణంలో ఉంటావు. ఈ ప్రయాణం అదే. నీ లెక్క పూర్తి అవడం కోసం దేవుడు రెడీగా వెయిట్ చేస్తున్నారు. వధింపబడిన గొర్రె పిల్ల, వధకు ఏర్పడిన పిల్లల కోసం వెయిటింగ్. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. రెండవసారి మందిరం కట్టబడ్డానికి నానా కష్టాలు పడుతూ, ఇక మన వల్ల కాదని వస్తున్న వ్యతిరేకతల కోసం భయపడి విడిచిపెట్టేసిన సమయం, దేవుడు జకర్యా అనే ఒక ప్రవక్తను లేపుకొని తన ద్వారా ఈ విషయాలన్నీ బయలుపరిచారు. వధింపబడిన గొర్రె పిల్ల గురించి మాట్లాడుతూ వధకేర్పరచబడిన గొర్రెల కోసం మాట్లాడారు. ఆ విషయాలు చెప్తున్నప్పుడు వధింపబడిన గొర్రెపిల్లగా యేసు ప్రభు ఇంకా రాలా. అప్పుడే అంత అలర్ట్గా ప్రవచనమును పలికించిన దేవుడు అది జరుగుతున్నప్పుడు శిష్యులను ఆయనతో ఉండాలని ఆశపడరా? చెప్పండి. కానీ నిద్రావస్థలో కొట్టుకుంటున్న బిడ్డల్ని కూడా ప్రేమించిన ప్రేమ. మూడవసారి కూడా నిద్రపోతుంటే సరే వెళ్ళండి, అలసట తీర్చుకోండి, గడి అయితే వచ్చేసిందని చెప్పారు. ఆయన వధింపబడ్డానికి వెళ్ళారు. ఈరోజు నువ్వు గుడ్ ఫ్రైడే కోసం రెడీ అవుతున్నావు, మంచిదే. వధింపబడ్డానికి ఆయన రెడీ అయ్యారు, మంచిదే. ఆయన్ని ధ్యానించుకుంటున్నావు, మంచిదే. కానీ నువ్వు కూడా మరి వధకేర్పడబడిన గొర్రెపిల్లగా సిద్ధపడాలి కదా. అది కదా, అది కదా నిజమైన ఏర్పాటు, అది కదా నిజమైన పిలుపు, అది కదా సిద్ధపాటు. సంఘములన్నిట్లో కూడా అలర్ట్నెస్ రావాలని, ఆ సత్యమును గురించిన ఆరాటం పెరగాలని, ఆశ పెరగాలని ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వేలాది కోట్లాది స్తుతులు.